15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా ఎవరికి అకౌంట్లో వేసినటువంటి దాఖలాలు లేవు. మొన్ననే కొంతమందికి ఒక ఎకరానికి 2 ఎకరాలకు కొద్ది మందికి మాత్రమే రైతు భరోసా డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద సిపిఎం పార్టీ సర్వే చేసి వీటన్నిటి మీద మన ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టాలని ఈరోజు కోరుకున్నాం. ఈరోజు వందలాది మంది ఎర్రటి అడ్డల్లో మీరందరూ కలిసి వచ్చారు. మన దుమ్మగూడెం మండలంలో ముఖ్యంగా 37 గ్రామ పంచాయతీ పరిధిలో చూస్తే సాగునీరు అందట్లేదు. మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరికి కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా అందరికీ మరి మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించేటటువంటి విషయం ఎక్కడ కూడా ఎవరికి అందేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కారణం ఏంటంటే మరి ఎక్కడ కూడా మరి ఆ పైప్ లైన్లు ఎక్కడికక్కడ లీకేజ్ ఉన్నాయి. కొన్ని గూడెలకి కొన్ని గ్రామాలకి మరి పైప్ లైన్ల కనెక్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అదే కాకుండా గత ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వం వరకు ఈ రోజు మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా మన గత ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వం కూడా మోసం చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వట్లేదు, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు, అదేవిధంగా రుణమాఫీ చేయట్లేదు, అదేవిధంగా ఓడుమలు పట్టాలు గత ప్రభుత్వం అయితే మరి అతి హక్కుల చట్టం చట్టమే కాదు అది 4 ఇచ్చుకోవడానికి కూడా పనికిరాదు అతి హక్కుల చట్టం అని అన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ దుమ్మగూడెం మండలంలో 7,000 మంది 7,000 మంది దరఖాస్తు చేసుకుంటే 4,554 మందికి హక్కు పత్రాలు వచ్చి సుమారు 15,000 ఎకరాలకి సాధించినటువంటి ఘనత ఈ సిపిఎం పార్టీ మాత్రమే ఉందని నేను సభాముఖంగా చెప్పదలుచుకున్నా. అదే కాదు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సుమారు 2,000 మంది పొడుగులు పత్రాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరికీ ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఇచ్చేంత వరకు మీ అందరికీ అండదండగా ఉంటుందని కూడా సభాముఖంగా చెప్పదలుచుకున్నా. మరి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఎవరు కూడా మాయమంటలు చెప్పి అధికారంలో వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సిపిఎం పార్టీ అండదండలకు ఉంటుంది. మీ అందరికీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మా ఎర్ర జెండా ఉంటుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ సభ ఉద్దేశించి మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మత్స వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నా.